ప్రయాగ్రాజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మహాకుంభమేళా సెక్టర్ 5లో మంటలు చెలరేగాయి. భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో ఈ మంటలు ఎగిసిపడ్డాయి. గుడారాలకు మంటలు అంటుకుని దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. तुम्हाला संसर्गजन्य रोग झाला ప్రయాగ్రాజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మహాకుంభమేళా సెక్టర్ 5లో మంటలు చెలరేగాయి. భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. గుడారాలకు మంటలు అంటుకుని దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పలు గుడారాల్లో మంటలు పెద్ద ఎత్తున కూడా చెలరాగాయి. దీంతో అక్కడ భక్తులంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. అయితే కుంభమేళ వేళ కొన్ని కోట్ల జనాలు వస్తున్నారనే ముందస్తుగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా గుడారాలతో పాటు అనేక టెంట్లు ఏర్పడిన సందర్భంలో తాజాగా ఒక టెంట్ లో సిలిండర్ పేలిందని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నవారు చెప్తున్న నేపథ్యంలో సిలిండర్ ప్రమాదం దీనికి కారణమా లేదంటే ఇంకేమైనా దీనికి ప్రమాదాల కోణంలో కూడా ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు చెక్ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా లక్షల సంఖ్యలో ఉన్న ప్రయాగ్రాజ్ లో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగడంతోనే పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా మంటలన్నీ కూడా వ్యాపించడం, ఒక్కసారిగా దానికి సంబంధించిన వీడియోలంతా కూడా ఒకసారిగా బయటికి రావడంతో ప్రజలంతా కూడా కొంత పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, అదేవిధంగా ఎలాంటి ప్రమాదం లేదనేది కూడా అధికారుల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ ఘటన గల కారణాలు ఏంటన్న దానిపైన కూడా ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదకరమైన అక్కడ ఉన్న భక్తులకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదైతే అధికారుల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సతీష్.